Hi friends, welcome back to our channel TET and DSC Network. మన ఛానల్లో తెలంగాణ టెట్ ఇంకా డిఎస్సి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ అనేది యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తున్నా. సో మనకి మార్కెట్లో ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి మెటీరియల్ చాలా తక్కువ అవైలబుల్లో ఉంది, అవునా? సో నేను అన్ని సబ్జెక్ట్స్ యొక్క కంటెంట్ వీడియోస్ ఇంగ్లీష్ మీడియంలోనే చేసి ప్రతి ఒక్క పాయింట్ మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ఒక్కసారి మీరు మన ఛానల్ విజిట్ అవ్వండి, మీకు చాలా యూజ్ అవుతుంది, ఓకేనా? సో నేను అన్ని క్లాసెస్ కూడా ఫ్రీగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా. సో నాకు మీ ఎంకరేజ్మెంట్ అండ్ మీ సపోర్ట్ కూడా చాలా అవసరం. ఎక్కువ మందికి మన వీడియోస్ అనేది యూజ్ అయ్యే వాళ్ళకి రీచ్ అవ్వాలంటే సో దానికి మీరు ఏం చేయాలంటే వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అప్డేట్స్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి, ఓకే? సో చాలా వరకు ఎక్కువ మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు. సో ఖచ్చితంగా మీరు వీడియోస్కి లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో నేను ఇప్పటివరకు సోషల్ కంటెంట్కి సంబంధించి నేను టెక్స్ట్ బుక్లో మనకి ఏ విధంగా అయితే ఉన్నదో నేను ఆ విధంగానే మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. అంటే థీమ్ వైజ్ మనకి టెక్స్ట్ బుక్ మొత్తం కూడా 6th నుంచి 8th క్లాస్ వరకు ఈ థీమ్స్ మీదనే బేస్ చేసుకొని ఉంటుంది, అవునా? సో నేను మన ఛానల్లో 6th థీమ్కి సంబంధించి 6th నుంచి 8th క్లాస్ వరకు ఉన్న ఇంపార్టెంట్ లెసన్స్లోని ప్రతి ఒక్క పాయింట్ అనేది కూడా నేను డిస్కస్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఓకే? సో ఖచ్చితంగా ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి మీరు అన్ని కూడా చూడండి, మీకు చాలా యూజ్ అవుతాయి, ఓకే? సో ఇప్పుడు వచ్చేసి థీమ్ 2లోని ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ లివ్లీహుడ్కి సంబంధించి 6th నుంచి 8th క్లాస్కి సంబంధించి ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి డీటెయిల్గా చూద్దాం, ఓకే? సో 6th థీమ్ ఏంటి? ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ లివ్లీహుడ్. సో ఈ థీమ్లో వచ్చేసి 6th క్లాస్లో ఉన్న ఫస్ట్ లెసన్ ఏంటి అంటే ఫ్రమ్ గ్యాదరింగ్ ఫుడ్ టు గ్రోవింగ్ ఫుడ్ ద ఎర్లియస్ట్ పీపుల్, ఓకేనా? ఎర్లీగా పీపుల్ ఏ విధంగా అనేది ఫుడ్ గ్రో చేసుకున్నారు, ఏ టూల్స్ యూజ్ చేసారు, రాక్ ఆర్ట్ సైట్స్ ఏంటి, రాక్ ఆర్ట్ సైట్స్ అన్ని కూడా ఏ డిస్ట్రిక్ట్స్లో ఏ ప్లేసెస్లోనే అన్నీ కూడా మనకి ఈ లెసన్లో కవర్ అవుతాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ప్రతి ఒక్క పాయింట్ అనేది కవర్ అవుతుంది, ఓకే? సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎర్లియస్ట్ పీపుల్ దే వేర్ యూజ్డ్ 3 types of tools, ఓకే? సో స్టోన్స్, బోన్స్ అండ్ వుడ్ తో చేసిన టూల్స్ ని యూజ్ చేశారు. దీనికి కోడ్ వచ్చేసి SBW అని చెప్పేసి గుర్తుంచుకోండి. SBW, స్టోన్స్, బోన్స్ అండ్ వుడ్. నెక్స్ట్, సో దిస్ టూల్స్ వేర్ యూజ్డ్ టు కట్ ద ఫ్లెష్, డిగ్ ద ఎర్త్ ఫర్ ట్యూబర్స్ అండ్ టు హంట్ ద యానిమల్స్. సో ఇక్కడ 3 టూల్స్ ఉన్నాయి కాబట్టి 3 యూజెస్ ఉన్నాయి, 3 యూజ్ చేసినవి కూడా ఉన్నాయి. సో టు కట్ ద ఫ్లెష్, డిగ్ ద ఎర్త్ అండ్ హంట్ ద యానిమల్స్, CDH SBW. సో ఈ విధంగా గుర్తుంచుకోండి, ఓకే? నెక్స్ట్, కొన్ని ఇయర్స్ తర్వాత ఈ టూల్స్ ఏం చేసారంటే ఒక హార్డ్ స్టోన్ తీసుకొని, స్ట్రాంగ్ ఒక స్టోన్ తీసుకొని దాన్ని స్మాల్ పీసెస్ వేసి ఫైన్గా షార్ప్ చేసారు, ఓకేనా? ఆ ఫైన్గా షార్ప్ చేసిన టూల్స్ ఏజ్ని ఏమన్నామంటే మైక్రోలిత్స్ అని చెప్పేసి అంటాం, ఓకే? సో ఈ మైక్రోలిత్స్ యొక్క టూల్స్ అన్ని కూడా వేటికి ఫిక్స్ చేశారంటే వుడ్ ఇంకా బోన్ హ్యాండిల్స్కి ఈ స్టోన్స్, మైక్రోలిత్ యొక్క స్టోన్స్ని వాటికి ఫిక్స్ చేశారు, ఓకే? సో దే యూజ్డ్ ఫర్ ద అండ్ నైఫ్స్, యారోస్ అండ్ సికల్స్, ఓకేనా? ఈ స్టోన్స్, ఈ మైక్రోలిత్స్ యొక్క టూల్స్ అన్ని కూడా దేనికి యూజ్ చేశారంటే నైఫ్స్, యారోస్ అండ్ సికల్స్ కి యూజ్ చేశారు, ఓకేనా? ఇది యూజ్ చేసి ఏం చేశారంటే ట్రీ యొక్క పైన లేయర్ అనేది స్టెమ్ యొక్క స్కిన్ అండ్ క్లీన్ ద స్కిన్ అండ్ ఆల్సో స్టిచ్ ద క్లాత్స్ అవుట్ ఆఫ్ ద స్కిన్. సో అప్పుడు స్కిన్ అనేది క్లాత్ లాగా యూజ్ చేసుకున్నారు కాబట్టి ఈ మైక్రోలిత్స్ టూల్స్ తోటే యానిమల్స్ స్కిన్ యొక్క రిమూవ్ చేసి వాటిని క్లీన్ చేయడానికి కూడా యూజ్ చేశారు, ఓకే? నెక్స్ట్, టు కట్ ద మీట్ అండ్ బోన్స్. సో ఈ మైక్రోలిత్ టూల్. నెక్స్ట్, టు చాప్ ద ఫ్రూట్స్ అండ్ రూట్స్ అండ్ హంట్ ద యానిమల్స్, ఓకేనా? మైక్రోలిత్స్ యొక్క టూల్స్ అన్ని కూడా ఫ్రూట్స్ని చాప్ చేయడానికి, రూట్స్ ఇంకా యానిమల్స్ని హంట్ చేయడానికి కూడా యూజ్ చేశారు. నెక్స్ట్, సో నోమాడిక్ లైఫ్ అంటేనేమో పీపుల్ కూడా ఒకే ప్లేస్లో, వన్ ప్లేస్లో కాన్స్టాంట్గా ఉండరు. దే విల్ మూవ్, మొబైల్ లైఫ్ లాగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి నార్మల్గా మొబైల్ టిఫిన్ సెంటర్స్ ఉంటాయి, అవునా? సో వాటికి ఏంటిదంటే వాళ్ళు ఒకే దగ్గర టిఫిన్ సెంటర్ అనేది పెట్టరు. ఒక్కొక్క ప్లేస్, ఈరోజు ఒక ప్లేస్లో ఉంటే రేపు ఇంకో ప్లేస్లో ఉంటుంది. ఎక్కడ ప్లేస్ దొరికితే వాళ్ళకి సఫిషియెంట్గా అక్కడగా ఉంటారు కదా. సో అదే విధంగా నొమాడిక్ లైఫ్ అంటే వాళ్ళు కాన్స్టాంట్గా ఒకే ప్లేస్లో లీవ్ చేయరు. దే విల్ మూవ్ టు వన్ ప్లేస్ టు అనదర్, ఓకే? నోమాడిక్ లైఫ్ అంటే మీరు గుర్తుంచుకోండి, ఓకే? సో ఫైర్ వచ్చేసి ఏ విధంగా యూజ్ చేసిందంటే స్ట్రైకింగ్ విత్ 2 స్టోన్స్, ఓకేనా? స్ట్రైకింగ్ విత్
2 స్టోన్స్ వచ్చేసి ఫైరింగ్ అనేది యూజ్ చేసారు. సో ఈ ఫైర్ అనేది కనుక్కున్నాకనే వాళ్ళు ఏం చేసిండ్రంటే రోస్టెడ్ మీట్ అనేది తినడం స్టార్ట్ చేసారు. అంతకుముందు మొత్తం కూడా రా మీటే తినేవాళ్ళు, అంటే పచ్చిది తినేవాళ్ళు. సో ఎప్పుడైతే ఫైర్ అనేది వచ్చిందో వాళ్ళకి రోస్టెడ్ మీట్ అనేది తినడం స్టార్ట్ అయింది. కుకింగ్ కూడా అప్పుడే స్టార్ట్ అయింది. ఓకేనా, ఎప్పుడైతే ఫైర్ అనేది వాళ్ళు కనుక్కున్నారో అప్పటి నుంచి కుకింగ్ అనేది కూడా ఫుడ్ కుక్ చేసుకొని తినడం అనేది కూడా స్టార్ట్ అయింది. ఓకే, అండ్ అదే విధంగా వుడ్ని ఫైర్ తోటి హీట్ చేసి దాన్ని హార్డ్గా చేసేవాళ్ళంట. వుడ్ని ఫైర్ తోటి బాగా హీట్ చేసి దాన్ని హార్డ్ చేసేవాళ్ళంట. ఓకేనా, ఏం చేసేవాళ్ళు, హార్డ్గా తయారు చేసేవాళ్ళు. అండ్ అదే విధంగా ఫైర్ అనేది వైల్డ్ యానిమల్స్ని దూరం చేయడానికి కేవ్స్లలో పెట్టుకునేవాళ్ళు. ఓకేనా, కొన్ని యానిమల్స్ ఇప్పుడు కొన్ని లయన్ అయినా ఏవైనా కూడా ఫైర్కి భయపడతాయి, అవునా, వైల్డ్ యానిమల్స్ అవన్నీ కూడా కేవ్స్లోకి రాకుండా ఫైర్ అనేది ప్లేస్ చేసేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ సో పిక్చర్స్ వేర్ పెయింటెడ్ విత్ బ్యాంబూ బ్రషెస్. ఓకే, నెక్స్ట్ సో కేవ్ పెయింటింగ్స్ తెలంగాణలో వచ్చేసి కేవ్ పెయింటింగ్ ఏంటిదంటే పాండవుల గుట్ట, అది వచ్చేసి జయశంకర్ డిస్టిక్. సో మనకి 2 టైప్స్గా మెన్షన్ చేసిరు పాండవుల గుట్ట గురించి. ఒకసారేమో రేగొండ జయశంకర్ డిస్టిక్ అని చెప్పేసి మెన్షన్ చేసిరు, ఇంకొకసారేమో తిరుమలగిరి ఇన్ వరంగల్ డిస్టిక్ అని చెప్పేసి మెన్షన్ చేసారు. ఓకేనా, సో ఈ పాండవుల గుట్ట వల్లనే ఇది రాక్ ఆర్ట్ పెయింటింగ్ అని చెప్పేసి కూడా అన్నాము. సో ఈ రాక్ ఆర్ట్ సైట్స్ అనేవి కూడా తెలంగాణని రాక్ ఆర్ట్ సైట్స్ మ్యాప్లో పెట్టింది ఏంటిదంటే పాండవుల గుట్ట. ఓకే, నెక్స్ట్ సో ఈ పెయింటింగ్ ఏం చెప్తుందంటే అక్కడ పీపుల్ కాకతీయాస్ ఇంకా పద్మనాయక పీరియడ్స్ ముందు నుంచి వాళ్ళ పీరియడ్స్లో కూడా ఉన్నారు అని చెప్పేసి, అంటే అబౌట్ 12,000 years ఎగో టు 500 years ఎగో అంతలో పీపుల్ అనే వాళ్ళు లీవ్ చేశారు ఆ ప్లేస్లో అని చెప్పేసి మనకి ఈ పాండవుల గుట్ట రాక్ ఆర్ట్ సైట్స్ అనేవి మనకి చెప్తాయి. ఓకే, నెక్స్ట్ సో స్టోన్ ఏజ్ సైట్స్ ఆఫ్ తెలంగాణ అంటే మనకి కొన్ని ఎక్స్కావేషన్స్ ఆర్కియాలజిస్ట్ ఎక్స్కావేషన్స్ చేస్తారు కదా, సో అవి చేసినప్పుడు మన తెలంగాణలో కొన్ని డిస్టిక్లో కొన్ని ప్లేసెస్లో కొన్ని స్టోన్ ఏజెస్ అనేవి ఎక్స్కావేషన్ అయినాయి. సో ఆ టూల్స్ ఎక్కడెక్కడ అయినాయి అంటే ఎక్కాల. సో ఇది ఎక్కడ అంటే జయశంకర్ డిస్టిక్ వాళ్ళు మొత్తం కూడా ఎక్కలు లెక్క పెట్టుకుంటారు, అంటే టేబుల్స్ అన్నట్టుగా తెలుగులో ఎక్కాలు అంటారు కదా, టేబుల్స్ లెక్క పెట్టుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా గుర్తుంచుకోండి, ఎక్కాల జయశంకర్. నెక్స్ట్ నాగర్ కర్నూలు వచ్చేసి అమరాబాద్. ఇక్కడ నాగర్ కర్నూలు వాళ్ళు నాగరికత అంటే ఫార్మింగ్ ఎక్కువ చేస్తారు కాబట్టి వాళ్ళు అమరుల్లా ఉంటారు అని చెప్పేసి అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ నల్గొండ వచ్చేసి ఏలేశ్వరం. సో నల్గొండ వాళ్ళు మొత్తం కూడా ఎక్కడ పోయినా కూడా ఏలేసుకొని వస్తారు అందరినీ అని చెప్పేసి అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ పెద్దపల్లి వచ్చేసి రామగుండం. సో రామగుండంలో మనకి పవర్ ప్లాంట్, థర్మల్ పవర్ ప్లాంట్ ఉంటుంది, ఆయిల్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో అది పెద్ద ఉంటుంది కాబట్టి అవన్నీ ఉంటాయి, అందుకని పెద్దపల్లి అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఉట్నూరు వచ్చేసి ఎక్కడ అంటే ఆదిలాబాద్. నెక్స్ట్ ఆర్మూర్ వచ్చేసి ఎక్కడ అంటే నిజామాబాద్. ఓకేనా, ఆర్మూర్ వచ్చేసి ఎక్కడ నిజామాబాద్. నెక్స్ట్ మంజీరా వ్యాలీ వచ్చేసి ఎక్కడ సంగారెడ్డి. సో అక్కడ మొత్తం మంజీరా వాటర్ ఉంటాయి కాబట్టి సంగారెడ్డి అని చెప్పేసి గుర్తుంచుకోండి. చేరాల వచ్చేసి ఎక్కడ భద్రాద్రి. ఓకేనా, భద్రాద్రి అంటేనే మనకేంటి రాముడు ఉంటారు కదా, సో ఆ విధంగా చేర్ల అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఫ్రెండ్స్ మన ఛానల్లో ఈ వీడియోని ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఎవరైనా చూసినా కింద కమెంట్ మీ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి కమెంట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ సో ఇంపార్టెంట్ రాక్ సైట్స్ తెలంగాణలో ఉన్న ఇంపార్టెంట్ రాక్ సైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో డిస్ట్రిక్ట్స్ ఇంకా వాటి యొక్క రాక్ ఆర్ట్ సైట్స్ ఎక్కడ అనేది చూద్దాం. సో కొమురం భీం ఆసిఫాబాద్. ఓకేనా, కొమురం భీం వచ్చేసి న్యూ డిస్ట్రిక్ట్ నేమ్, ఓల్డ్ ఏమో ఆసిఫాబాద్ ఉండే తర్వాత దాన్ని కొమురం భీంగా మార్చారు. సో ఈ విధంగా అనేది జాయింట్గా గుర్తుంచుకోవచ్చు కొమురం భీం ఆసిఫాబాద్ అని చెప్పేసి. నెక్స్ట్ కామారెడ్డి వచ్చేసి ఎక్కడ అంటే రేకొండ వచ్చేసి ఇక్కడ కామారెడ్డి. నెక్స్ట్ పెద్దపల్లి వచ్చేసి రామగుండం. ఇందాక చెప్పినా కదా టూల్స్ ఎక్స్కావేషన్స్లో టూల్స్ ఎక్కడైతే ఎక్స్కావేషన్స్ అయినా ఆ డిస్ట్రిక్ట్స్ ప్రకారం చెప్పినా కదా, సో అదే విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరీంనగర్ వచ్చేసి బోడిగపల్లి. ఓకేనా, బోడిగపల్లి ఎక్కడ కరీంనగర్. ఓకే, నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల వచ్చేసి ఎక్కడ అంటే రేగొండ. ఓకేనా, రేగలు అక్కడ ఎక్కువ ఉంటాయి కాబట్టి పెద్ద రెగ్గలు ఉంటాయి చూసినా అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి రాజన్న సిరిసిల్ల అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ చిన్న రెగ్గలు అని చెప్పేసి గుర్తుంచుకోండి కామారెడ్డికి. నెక్స్ట్ మెదక్ వచ్చేసి ఏంటి అంటే ఇడ్తనూరు. ఓకేనా, నెక్స్ట్ సిద్దిపేట వచ్చేసి ఏంటి అంటే వర్గల్.
నెక్స్ట్ వరంగల్ రూలర్ ఏంటిదంటే పాండవుల గుట్ట. సో మనకి ఆల్రెడీ రాక్ ఆర్ట్ సైట్స్ కేవ్ పెయింటింగ్స్లో పాండవుల గుట్ట ఉంటుంది కాబట్టి ఇది నార్మల్గా మనకి గుర్తుండిపోతుంది, ఎక్కువగా రిపీట్ అయింది కాబట్టి. నెక్స్ట్ భద్రాద్రి వచ్చేసి రామచంద్రపురం. భద్రాద్రిలో రాముని యొక్క మనకి ఉంది కదా రామాలయం, సో కాబట్టి రామచంద్రపురం అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ సంగారెడ్డి వచ్చేసి కోకాపేట్. మనకి ఒక మూవీలో కోకాపేట ఆంటీ అని చెప్పేసి ఉంటుంది కదా, ఆమె సంగారెడ్డిలో ఉంటుంది, సో అందుకని కోకాపేట అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ రంగారెడ్డి వచ్చేసి దొంగల గుట్ట. ఓకేనా, రంగారెడ్డి ఏంటి దొంగల గుట్ట. నెక్స్ట్ మహబూబ్ నగర్ వచ్చేసి దూపాడు గుట్ట, దూపాడు గట్టు. ఓకే, నాగర్ కర్నూలు వచ్చేసి ఏంటి దుర్గం. నెక్స్ట్ నల్గొండ వచ్చేసి ఏంటి జూపాలి. ఓకే, సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి, ఏదో ఒక కోడ్ తోటి వాటిని లింకప్ చేసుకొని గుర్తుంచుకోండి. ఓకేనా, సిద్దిపేట వర్గల్, అక్కడ వరదలు ఇట్లా ఎక్కువ వస్తాయన్నో అట్లా ఏదో ఒకటి మీకు అనుకూలంగా మీరు కోడ్ అనేది పెట్టుకొని గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ సో మన స్టేట్లో ఇప్పటికీ కూడా హంటింగ్ ఇంకా ఫుడ్ గ్యాదరింగ్ చేసుకుంటూ ఎవరు ఉంటారు అంటే యానాడిస్ ఇంకా చెంచూస్ అదే విధంగా లీవ్ చేస్తున్నారు మన స్టేట్ అంటే తెలంగాణలో అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ ఎర్లీ పీపుల్ ఎక్కువగా స్మాల్ గ్రూప్స్గా లీవ్ చేసేవాళ్ళు. వాళ్ళు మొత్తం కూడా నొమాడిక్ లైఫ్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తూ కాన్స్టెంట్గా ఒకే ప్లేస్లో ఉండకుండా నొమాడిక్ లైఫ్ అనేది లీవ్ చేసేవాళ్ళు. ఓకేనా, సో బోత్ మెన్ అండ్ ఉమెన్ కూడా హంటింగ్ ఇంకా ఫుడ్ గ్యాదరింగ్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అంటే ఉమెన్స్ కూడా హంటింగ్ చేసేవాళ్ళు, ఫుడ్ గ్యాదరింగ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ మోర్ యాక్టివ్ ఇన్ గ్యాదరింగ్ ఫుడ్ అండ్ హంటింగ్ స్మాల్ యానిమల్స్. సో ఉమెన్స్ స్మాల్ యానిమల్స్ హంటింగ్ చేయడానికి ఎక్కువగా యాక్టివ్ అండ్ ఫుడ్ గ్యాదరింగ్కి ఎక్కువ యాక్టివ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఉండేవాళ్ళు. నెక్స్ట్ సో వీళ్ళు ఏవైతే హంట్ చేస్తారో, వీళ్ళు ఏవైతే ఫుడ్ని గ్యాదర్ చేసుకుంటారో వీళ్ళు మొత్తం కూడా వాళ్ళు ఉన్న గ్రూప్స్లో షేర్ చేసుకుంటారు. ఓకేనా, సో అందరినీ కూడా ఈక్వల్గా ట్రీట్ చేస్తారు. నేను పెద్ద నువ్వు చిన్న అని చెప్పేసి ఏముండదు ఆ టైంలో ఆ గ్రూప్స్లో. సో అందరు కూడా ఏదైతే వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారో, ఏదైతే వాళ్ళు హంట్ చేస్తారో అన్ని కూడా గ్రూప్స్లో షేర్ చేసుకొని వాళ్ళు ఉండేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ సో క్రాప్స్ అనేది గ్రో చేయడం ఎప్పుడైంది అని అంటే 12,000 years ఎగో నుంచి క్రాప్స్ అనేది స్టార్ట్ అయినాయి. ఓకే, సో ఈ 12,000 years నుంచి క్రాప్స్ అనేది గ్రో అవ్వడం స్టార్ట్ అయింది కాబట్టి మనం ఈ క్రాప్స్ గ్రో చేయాలంటే మనకి క్యాటిల్ అవసరం, షీప్స్ అవసరం, గుడ్స్ అంటే క్యారీ చేయడానికైనా, ప్లగ్గింగ్ అంటే మనము క్రాప్స్ గ్రో చేయడానికి భూమిని ప్లగ్ చేయాలన్నా అన్నీ కూడా మనకి షీప్ అయినా క్యాటిల్ అయినా, ఇవన్నీ క్యాటిల్ అంటే కౌస్ అవన్నీ వస్తాయి. సో అవన్నీ కూడా మనకు అవసరం కదా. సో ఇక్కడ నుంచి ఏమైందంటే తర్వాత ఫుడ్ గ్యాదరింగ్ టు గ్రోయింగ్ ఫుడ్ అని చెప్పేసి ఫుడ్ గ్యాదరింగ్ అయిపోయాక నెక్స్ట్ పీరియడ్ వచ్చేసి ఏంటి గ్రోయింగ్ ఫుడ్. సో టెంపరేచర్ అనేది అట్మాస్ఫియర్లో పెరగడం స్టార్ట్ అయింది. ఓకే, సో అట్లా టెంపరేచర్ పెరగడం వల్ల న్యాచురల్ వెజిటేషన్లో కొన్ని చేంజెస్ వచ్చి ఫారెస్ట్ తగ్గిపోయి గ్రాస్ ల్యాండ్స్ అనేది ఎక్కువైనాయి. సో ఈ గ్రాస్ ల్యాండ్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమైందంటే కొన్ని ఫుడ్ గ్రెయిన్స్ యొక్క గ్రాస్ ల్యాండ్స్ కూడా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. సో వాళ్ళు అవి ఫుడ్గా తీసుకున్నారు కాబట్టి సో అక్కడనే ఆ గ్రాస్ ల్యాండ్స్ని వాళ్ళు ప్లగ్ చేసి అది ఏ విధంగా ఆ సీడ్స్ అనేవి ఏ విధంగా గ్రో అవుతున్నాయి, అది దానికి కేర్ ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా గ్రో చేయాలి అని చెప్పేసి ఉమెన్స్ ఇంకా చిల్డ్రన్ మొత్తం కూడా దాన్ని స్టడీ చేసేవాళ్ళు. సో దాన్ని స్టడీ చేసి గ్రోయింగ్ మీద వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించారు. సో గ్రోయింగ్ ఆఫ్ క్రాప్ సీడ్స్ అబౌట్ ఓన్లీ 12,000 years ఎగో అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ వాళ్ళు షీప్స్, గోట్స్ అండ్ క్యాటిల్ కూడా యూజ్ చేశారు. దేనికి అంటే ప్లగ్ చేయడానికి అండ్ ట్రాన్స్పోర్ట్కి అయినా దేనికైనా లోడ్స్ క్యారీ చేయాలన్నా ఏవైనా కూడా యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ వీళ్ళు క్రాప్స్ ఏమేమి గ్రో చేసేవాళ్ళంటే వీట్, బార్లీ, పల్సెస్, మిల్లెట్స్, ట్యూబర్స్ అండ్ వెజిటేబుల్స్. ఓకే, సో దీన్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే ఈ క్రాప్స్ని స్టార్టింగ్ పి, ఓకేనా, డబ్ల్యూని ఉల్టా రాస్తే ఎం. ఓకేనా, అంటే ఇక్కడ ప్యాడీ, వీట్ అండ్ మేజ్, ఇక్కడ డబ్ల్యూని ఉల్టా రాస్తే ఎం అయిపోయింది. నెక్స్ట్ బీపీ ఉన్నదని చెప్పేసి అనుకోండి. ఇక్కడ బి అంటే బార్లీ, పి అంటే పల్సెస్. ఓకే, నెక్స్ట్ టీవీ. ఓకే, ఇక్కడ టీవీ అంటే ట్యూబర్స్ అండ్ వెజిటేబుల్స్. సో ఈ విధంగా మీరు కోడ్స్ అనేది పెట్టుకొని గుర్తుంచుకుంటేనే సోషల్ అనేది గుర్తుంటుంది. ఎందుకంటే చాలా నేమ్స్ ఉంటాయి, చాలా క్రాప్స్ నేమ్స్ ఉంటాయి కాబట్టి అన్ని గుర్తుంచుకోవాలి. దేనికి అని చెప్పేసి మనకి గుర్తుండదు కాబట్టి సో ఈ విధంగా మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సో ఆక్స్ ఇంకా డాంకీని దేనికి యూజ్ చేసేవాళ్ళంటే లోడ్స్ని క్యారీ చేయడానికి, ఫీల్డ్స్ని ప్లగ్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. ఓకే, సో వీళ్ళంతా కూడా ఎక్కువగా అగ్రికల్చర్ వచ్చేసి షిఫ్టెడ్ అగ్రికల్చర్ యూజ్ చేసేవాళ్ళు. అంటే పోడు అగ్రికల్చర్ అని చెప్పేసి అంటే ఒక ల్యాండ్ని, ఒక ఫీల్డ్ని కొన్ని డేస్ గ్రో చేసినాక ఆ ఫీల్డ్ని లీవ్ చేస్తారు.
సో ఈ ఫీల్డ్ని కొన్ని ఇయర్స్ వరకు అట్లనే వదిలేసి మళ్ళీ సాయిల్ మొత్తం కూడా ఫెర్టైల్ అయినాక మళ్ళీ ఈ ఫీల్డ్కి వస్తారు. సో ఈ ఫీల్డ్ని వదిలేసి మళ్ళీ ఇంకో ఏరియాకి వెళ్ళి అక్కడ మొత్తం కూడా క్లీన్ చేసుకొని అక్కడ అట్లా షిఫ్ట్ అగ్రికల్చర్ అనేది యూజ్ చేసేవాళ్ళు. ఓకే, సో దీన్నే మనం ఏమంటామంటే పోడు కల్టివేషన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, సో న్యూ కైండ్ స్టోన్ టూల్స్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ ఎర్లీ అగ్రికల్చర్ వచ్చేసి ఏమంటామంటే నియోలిథిక్ పీరియడ్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్, సో యాక్స్ హెడ్ ఫిక్స్డ్ టు వుడ్ ఎక్కడ ఎక్స్కావేట్ అయిందంటే అమరాబాద్, నాగర్ కర్నూల్లో మనకి యాక్స్ హెడెడ్ ఫిక్స్డ్ విత్ వుడ్ అది ఎక్స్కావేట్ అవుతుంది. ఎక్కడ? అమరాబాద్, నాగర్ కర్నూల్లో. ఓకే, నెక్స్ట్, సో నియోలిథిక్ స్టోన్ టూల్స్ మేడ్ బై గ్రైండింగ్ స్టోన్స్ ఎక్స్కావేటెడ్ ఇన్ సేరుపల్లి, మహబూబ్ నగర్. ఓకేనా, సేరుపల్లి, మహబూబ్ నగర్లో మనకి గ్రైండింగ్ స్టోన్స్ యొక్క నియోలిథిక్ టూల్స్ అనేవి, స్టోన్ టూల్స్ అనేవి ఎక్స్కావేషన్ అని. సో ఇక్కడ నియోలిథిక్ స్టోన్ టూల్స్ అంటే ఏంటిదంటే ఇక్కడ షిఫ్ట్ కల్టివేషన్ అనేది యూజ్ చేసారు కదా, అక్కడ వాళ్ళకి ఏమైందని అంటే యానిమల్స్ యొక్క వేస్ట్ అంటే యానిమల్స్ యొక్క ఎక్స్క్రీషన్ తోటి కూడా సాయిల్ ఫెర్టైల్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు తెలుసుకున్నారు. అంటే ఆ కల్టివేషన్లో పీపుల్ అనే వాళ్ళు తెలుసుకొని ఏం చేసినారు అంటే ఒకటే ప్లేస్లో ఉండి అంటే షిఫ్టింగ్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి క్రాప్స్ని షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు, అట్లా గ్రో చేయాల్సిన అవసరం లేదని వాళ్ళు రియలైజ్ అయ్యి సో యానిమల్స్ని గ్రో చేసుకున్నారు. అండ్ అదేవిధంగా క్రాప్స్ని కూడా గ్రో చేసుకొని గ్రెయిన్స్ అనేది కూడా ఎక్కువ అయ్యేసరికి వాళ్ళు ఒకటే ప్లేస్లో ఉండడం అనేది స్టార్ట్ అయింది ఇక. సో అప్పటి నుంచి ఏమైందనంటే వాళ్ళు పాట్స్ కానీ సీడ్స్ని స్టోర్ చేయడానికి జార్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు స్టోర్ చేయడము మేడ్ చేయడం అనేది కూడా స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి మనం ఏమంటాము అని అంటే నియోలిథిక్ స్టోన్ టూల్స్ అని చెప్పేసి అంటాం. ఏవైతే అగ్రికల్చర్కి యూజ్ చేస్తారో వాటిని మనము నియోలిథిక్ స్టోన్ టూల్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్, ఫస్ట్ కల్టివేషన్ యొక్క క్రాప్స్ ఎవిడెన్సెస్ మనకి ఎక్కడెక్కడ వచ్చినాయి అంటే బలూచిస్తాన్ ఏమో 9000 years ఎగో, కాశ్మీర్ వచ్చేసి 5000 years ఎగో, బీహార్లో 4 or 5000 years ఎగో అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేసారు. ఓకేనా, కల్టివేషన్ ఆఫ్ క్రాప్స్ యొక్క ఎవిడెన్సెస్. నెక్స్ట్, సో ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఫర్ డొమెస్టికేషన్ వచ్చేసి ఎక్కడి నుంచి అంటే మనకి ఆంధ్రప్రదేశ్ ఇంకా కర్ణాటక బార్డర్స్ నుంచి వచ్చింది. ఓకేనా, సో అక్కడ ఎక్కువగా యాష్ మౌంట్స్ అవన్నీ ఎక్కువగా దొరికినాయి అంట. ఓకేనా, డొమెస్టికేషన్ వచ్చేసి మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక నుంచి. సో ఇక్కడ డొమెస్టికేషన్ అంటే ఏంటిదంటే యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ వాళ్ళ అవసరానికి వాళ్ళు గ్రో చేయడం. ఓకేనా, గ్రో చేసి వాటి యొక్క ప్రొడ్యూస్ని వీళ్ళు యూజ్ చేసుకోవడమే దాన్ని మనము డొమెస్టికేషన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, సో ఆర్కియాలజిస్ట్ ఏం బిలీవ్ చేసిండ్రు అంటే ఈ ఏరియాస్లో ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక ఏరియాస్లో 500 years ఎగోనే హంటర్స్ క్యాటిల్స్ని రేర్ చేయడం అనేది స్టార్ట్ అయిందని చెప్పేసి ఆర్కియాలజిస్ట్ బిలీవ్ చేశారు. నెక్స్ట్, యాష్ మౌంట్స్ ఎక్కడెక్కడ దొరికినాయి అంటే తెలంగాణలో వచ్చేసి నాగర్ కర్నూల్, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి కర్నూల్ అండ్ అనంతపూర్. ఓకే, నెక్స్ట్, నియోలిథిక్ సైట్స్ వచ్చేసి మనకి ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయంటే వరంగల్ రూరల్ అండ్ అర్బన్, నెక్స్ట్ జనగాన్, జయశంకర్, సిద్దిపేట్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్. సో ఈ కరీంనగర్ తర్వాతనే మనకి సిద్దిపేట వస్తుంది, సిద్దిపేట తర్వాత వరంగల్ వస్తుంది. అవునా, సో ఈ వరంగల్ తర్వాత వన్ సైడ్ వెళ్తే జయశంకర్ వస్తుంది, జయశంకర్ డిస్టిక్ వస్తుంది, నెక్స్ట్ జనగాన్ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్, సో పోలకొండ వచ్చేసి వరంగల్లో ఒకటి, అక్కడ ఏం ఎక్స్కావేషన్స్ అయినాయి అంటే క్లే, హెర్త్ ఆఫ్ ద బర్న్ట్ క్లేస్ అలాంగ్ విత్ లార్జ్ నెంబర్ ఆఫ్ మైక్రోలిథ్స్, పోట్స్ అండ్ జార్స్ అనేవి అక్కడ పోలకొండలో మనకి దొరికినాయి అంట. సో వాళ్ళు ఏం బిలీవ్ చేసిండ్రంటే ఆ ఏరియాలో పీపుల్ వచ్చేసి ఎన్ని ఇయర్స్ వరకు లీవ్ చేసిండ్రంటే 3300 years ఎగో వరకు పీపుల్ ఉండేవాళ్ళు ఇక్కడ అని చెప్పేసి మనకి బిలీవ్ చేసారు. ఓకే, నెక్స్ట్ లెసన్ వచ్చేసి అగ్రికల్చర్ ఇన్ అవర్ టైమ్స్. ఓకే, క్లాస్ 6th లో ఉన్న నెక్స్ట్ లెసన్ అగ్రికల్చర్ ఇన్ అవర్ టైమ్స్. సో యాజ్ పర్ ద గవర్నమెంట్ స్కీమ్స్, ఓకేనా, గౌట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ప్రకారము మెన్ కానీ ఉమెన్ కానీ వర్క్లో ఈక్వల్ వేజెస్ ఉంటాయి. ఓకేనా, ఆ వేజ్ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే 50 rupees ఉంటుంది. ఓకేనా, సో అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ women and men will be treated with equal wages, that is 150 rupees. ఓకే, నెక్స్ట్ పర్ డే అది. సో
మన తెలంగాణలో 1/5 ఆఫ్ ద రూరల్ ఫ్యామిలీస్ మొత్తం కూడా అగ్రికల్చర్ లేబర్స్ మీద డిపెండ్ అయి ఉన్నారని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, ఫార్మర్స్ వచ్చేసి గ్రౌండ్ నట్స్ని లాస్ట్ వీక్ ఆఫ్ నవంబర్లో సో చేసి, అంటే లాస్ట్ వీక్ ఆఫ్ నవంబర్లో గ్రౌండ్ నట్ సీడ్స్ని పెట్టి వాటిని ఎప్పుడు హార్వెస్ట్ చేస్తారంటే ఫిబ్రవరిలో హార్వెస్ట్ చేస్తారు. సో ఇది వచ్చేసి గ్రౌండ్ నట్స్ వచ్చేసి లెస్ వాటర్తో, తక్కువ వాటర్తో కూడా గ్రో చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సో కొన్ని కంపెనీస్ కాంట్రాక్ట్గా ఉండి ఫార్మర్స్కి ఏం కల్టివేట్ చేయమన్నారంటే పామ్ ఆయిల్, ప్యాడీ, ఆమ్లా, మేజ్, గ్రౌండ్నట్, సోయాబీన్స్ అండ్ కాటన్, చిల్లీ, కుకుంబర్. ఓకే, సో వీటికి ఇవి గ్రో చేయడానికి కాంట్రాక్ట్స్ ఇచ్చారు ఫార్మర్స్కి. ఓకే, సో దీన్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలి అని అంటే పిఓపి ఉంటుంది కదా మనకి, పిఓపి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ పిఓ అంటే పామ్ ఆయిల్, నెక్స్ట్ పి అంటే ప్యాడీ, నెక్స్ట్ ఏసీ క్యూబ్. ఓకేనా, ఏసీ క్యూబ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ ఏ అంటేనేమో ఆమ్లా, సి అంటేనేమో 3 వస్తాయి, కాటన్, చిల్లీ. ఇవి రెండు కూడా మనకి క్యాష్ క్రాప్స్. అవునా, నెక్స్ట్ వచ్చేసి కుకుంబర్ ఎక్స్ట్రా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎంజీ అంటే మిల్లీగ్రామ్స్ అంటే కదా, సో అదే విధంగా గుర్తుంచుకోండి. మేజ్, గ్రౌండ్ నట్ అండ్ సోయాబీన్స్. ఓకే, నెక్స్ట్ సో మన తెలంగాణలో టోటల్ 4 out of 5 ఫార్మర్స్ కూడా స్మాల్ ఫార్మర్స్ ఉన్నారు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ సో మన తెలంగాణలో వచ్చేసి మేజర్ క్రాప్ ఏంటిదంటే ప్యాడీ. సో రాగి, జోర్, మేజ్ ఇవి కూడా డిక్లైన్ అయ్యి వీటి ప్లేస్లో క్యాష్ క్రాప్స్ వచ్చేసి రీప్లేస్ అయినాయి. సో క్యాష్ క్రాప్స్ ఏంటి అంటే కాటన్, చిల్లీస్, టర్మరిక్, గ్రౌండ్ నట్ అండ్ షుగర్ కేన్. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి జనరల్గా తెలుసు. అవునా, సో వీటి ప్లేస్లో రీప్లేస్ అయిన క్యాష్ క్రాప్స్ రాగి, జోర్ అండ్ మేజ్. ఓకే, నెక్స్ట్ లెసన్ వచ్చేసి ట్రేడ్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ పార్ట్ 1. సో ఇందులో పార్ట్ 2 పార్ట్స్ ఉంటాయి. సో పార్ట్ 1 వచ్చేసి చూద్దాం. సో పీపుల్ మొత్తం కూడా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కడి నుంచి తీసుకునే వాళ్ళంటే స్ట్రీట్ వెండర్స్, సంతాస్ అండ్ స్మాల్ షాప్స్ నుంచి మనము అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేవి తీసుకునే వాళ్ళం. అవునా, సో ఎక్కడైతే ఫార్మర్స్ డైరెక్ట్ సేల్ చేస్తారో ఫ్రూట్స్, వాళ్ళ యొక్క అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని డైరెక్ట్గా సేల్ చేస్తారో దాన్ని మనం ఏమంటామంటే రైతు బజార్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ సో లార్జ్ ట్రేడర్స్ అంటే ఎక్కువగా ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఏమేమి ఉంటాయి అంటే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్, గోడౌన్స్ ఉంటాయి. అది ఫార్మర్స్కి ఇవన్నీ ఉండవు కాబట్టి సో ఏవైనా ఫ్రూట్స్, ఏవైనా వెజిటేబుల్స్ కానీ మార్నింగ్ తెచ్చినంత ఫ్రెష్గా ఈవినింగ్ టైంలో ఉండవు కదా. సో కొంతమంది ఫార్మర్స్ దగ్గర గోడౌన్స్, ఇట్లా స్టోరేజ్ ఫెసిలిటీస్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు తెచ్చిన ప్రొడ్యూస్ అంతా కూడా తక్కువ రేటుకి అమ్మడానికి కూడా ఈవినింగ్ టైంలో తక్కువ రేటు ఉంటాయి. అవునా, వెజిటేబుల్స్ ఎందుకంటే వాళ్ళకి స్టోరేజ్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల. నెక్స్ట్ సో మోర్ దెన్ మన ఇండియాలో మొత్తం కూడా ఎన్ని సంతలు ఉన్నాయంటే 25,000 సంతలు మన ఇండియాలో ఫంక్షనింగ్ అవుతున్నాయి అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ నియర్లీ 3/4 ఆఫ్ ద ట్రేడర్స్ ఇన్ ద సంతలు వర్ ఉమెన్. ఓకేనా, 3/4 ట్రేడర్స్ సంతలలో ఎవరు ఉంటారంటే ఉమెనే ఉంటారు. సో ఉమెన్కి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చెప్పేసి ఉంటాయి. సో ఇవి వచ్చేసి తక్కువ పావలా వడ్డీ స్కీమ్ కింద ఉమెన్స్కి తక్కువ వడ్డీతోటి లోన్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ సో ఏవైతే మనము డైరెక్ట్ ఫార్మర్స్ యొక్క వాళ్ళ యొక్క ప్రొడ్యూస్ని డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి సేల్ చేస్తామో ఆ మార్కెట్ని ఏమంటామని చెప్పిన రైతు బజార్ అని చెప్పేసి అంటారు. ఓకేనా, ఈ రైతు బజార్ వచ్చేసి మన స్టేట్లో ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 2000 ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ సో ఇక్కడ వచ్చేసి ఎవరెవరు అమ్మచ్చు అంటే రైతు బజార్లా కొంతమందికి ఎలిజిబుల్ ఉంటుంది. సో అక్కడ వచ్చి రైతు బజార్లో ఎవరెవరు వాళ్ళ యొక్క అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని అమ్మచ్చు అని అంటే పర్సన్ విత్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ అండ్ మిల్లర్స్, నెక్స్ట్ ఉమెన్ ట్రేడర్స్ ఫ్రమ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఓకేనా, సో ఈ 3 క్వాలిటీస్ ఆపర్చునిటీస్ ఉన్న వాళ్ళు రైతు బజార్లో వాళ్ళ యొక్క అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని సేల్ చేయొచ్చు. సో ఇక్కడ రైతు బజార్లో వచ్చేసి ప్రైస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే సో దే విల్ ఫిక్స్ ద ప్రైస్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. ఓకేనా, సో ద కమిటీ విల్ కన్సిస్ట్ ఆఫ్ 3 members టు ఫిక్స్ ద ప్రైజ్ ఇన్ ద రైతు బజార్. ఓకే, నెక్స్ట్ సో ప్రైజ్ యొక్క ప్రిన్సిపల్ ఏ విధంగా ఉంటుందంటే 25% మోర్ దెన్ హోల్సేల్ ప్రైస్. ఓకేనా, సో రైతు బజార్లో మనము సేల్ చేయాలి అని అంటే మన ప్రైస్ వచ్చేసి ఏ విధంగా ఉండాలి, ఇట్ షుడ్ బి 25% మోర్ దెన్ ద హోల్సేల్ ప్రైస్ అండ్ 25% లెస్ దెన్ ద రీటైల్ ప్రైస్. సో ఈ విధంగా ఫార్మర్స్కి కూడా బెనిఫిట్ అయ్యే విధంగా రైతు బజార్ యొక్క కమిటీ వచ్చేసి
మార్నింగ్లోనే ఫిక్స్ చేస్తారు వాళ్ళ యొక్క ప్రైజెస్ని. అందుకని మనము బజార్లో మార్కెట్లో చూసుకుంటే ఒక్కొక్క రోజు టమాటో ఒక్కొక్క రేట్ ఉంటుంది, ఆనియన్కి ఈ విధంగా ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళు ఈ విధంగా ప్రిన్సిపల్ యూజ్ చేసి ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తారు కాబట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లెసన్ వచ్చేసి ట్రేడ్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ పార్ట్ బి. ఓకే, నెక్స్ట్ సో అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ అంటే ఏఎంవై ఇది వచ్చేసి గవర్నమెంట్ రన్ చేస్తుంది. ఓకేనా, ఈ మార్కెట్ని ఎవరు రన్ చేస్తారు? గవర్నమెంట్ రన్ చేస్తారు. సో ఇక్కడ ద ఫార్మర్ కెన్ సేల్ దర్ ప్రొడ్యూస్ అండ్ పెయిడ్ ఇమీడియట్లీ. ఓకేనా, ద ఫార్మర్ విల్ బి పెయిడ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద సేల్ ఆఫ్ హిస్ ప్రొడ్యూస్. ఓకే, నెక్స్ట్ సో మినిమం సపోర్ట్ ప్రైస్ విల్ బి అనౌన్స్డ్ బై ద గవర్నమెంట్. ఓకేనా, సో మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఎవరు అనౌన్స్ చేస్తారంటే గవర్నమెంట్. రైస్కి ప్యాడీకి వచ్చేసి ఎంత ఉంటుందంటే 1080 పర్ క్వింటల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో ఇఫ్ నో ట్రేడర్స్ ఆర్ విల్లింగ్ టు బై, సో ఏవైనా ట్రేడర్స్ హయ్యర్ ప్రైజెస్కి ఫార్మర్ యొక్క ప్రొడ్యూస్ని బై చేయడానికి విల్లింగ్ అనేది చూపించకపోతే ఆ ఫార్మర్ యొక్క ప్రొడ్యూస్ మొత్తం కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది బై చేస్తుంది అట్ ద ప్రైస్. దీనికి మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకారము ఎఫ్సిఐ గోడౌన్స్ అనేవి ఫార్మర్ యొక్క ప్రొడ్యూస్ అనేది తీసుకుంటుంది గవర్నమెంట్. ఓకే, సో ప్యాడీ ఇంకా వీటికి వచ్చేసి ఒక్కొక్కసారి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ సో బెనిఫిట్స్ ఆఫ్ సేలింగ్ ఇన్ ద మార్కెట్. సో అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ఉందని చెప్పిన కదా, సో అక్కడ అమ్మడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? సో దే విల్ బి నో డిలే ఆఫ్ పేమెంట్స్. ఓకేనా, ఫార్మర్కి పేమెంట్స్లో డిలే అనేది ఉండదు. నెక్స్ట్ ద సేల్ డన్ బై ఓపెన్ ఆప్షన్ ఫార్మర్స్ హ్యావ్ ఏ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ బెస్ట్ ప్రైస్. అంటే ఇక్కడ ఆప్షన్ అంటే వేలం పాఠం. సో అక్కడ ఓపెన్ ప్రైజెస్ అనేవి ఉంటాయి. ఓకేనా, సో దాని ద్వారా ఏంటంటే ఫార్మర్స్కి ప్రైజ్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఎంఎస్పికి కాకుండా ఫార్మర్స్ వాళ్ళకి ఎక్కువ అమౌంట్ వస్తుంది వాళ్ళ ప్రొడ్యూస్కి అని అంటే అట్లా కూడా వాళ్ళు ఈ మార్కెట్ యార్డ్లో అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, అంటే వాళ్ళు సేల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సో నియర్లీ తెలంగాణలో మొత్తము ఎన్ని ఉన్నాయంటే 100 AMYs ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ మొత్తం కూడా ఫార్మర్స్ వచ్చేసి 1/4 ఆఫ్ దేర్ ఫార్మ్ ప్రొడ్యూస్ మొత్తం కూడా ఇక్కడ ట్రేడ్ చేస్తారని ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో తెలంగాణలో ఫార్మర్స్ 3/4 యొక్క వాళ్ళ ప్రొడ్యూస్ హార్వెస్ట్ అని విలేజెస్లోనే అమ్మేస్తారు, సేల్ చేస్తారు. నెక్స్ట్ 1/4 మాత్రమే AMYsలో సేల్ చేస్తారు. ఓకేనా, సో ఈ పాయింట్స్ అన్ని కూడా నోట్ చేసుకొని ఈ నెంబర్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఓకే, సో మీరు ప్రతి ఒక్క పాయింట్ కూడా నోట్ చేసుకొని రివైజ్ చేస్తేనే గుర్తుంటుంది. ఓకే, సో ఇప్పటికీ నేను థీమ్ 2లోని ప్రొడక్షన్ ఎక్స్చేంజ్ అండ్ లివ్లీహుడ్కి సంబంధించి 6th క్లాస్లో ఉన్న 4 లెసన్స్ అన్ని కూడా నేను కంప్లీట్ చేశాను. ఓకే, 7th క్లాస్లో కూడా సేమ్ ఇదే థీమ్లో 4 లెసన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.